సో, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. అవును. మరి ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు? డెఫినిట్‌గా టీడీపీ, జనసేన ప్రభుత్వం కలిసి వచ్చే ప్రభుత్వం వస్తది. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? మరి పరిపాలన ప్రజలు చూస్తున్నారు కదా! హ్మ్. డెవలప్‌మెంట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ లేదు. యాక్చువల్‌గా యంగ్‌స్టర్స్‌కి, యువతకి ఉద్యోగాలు లేవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. సో, హ్మ్. ఈ కారణాలు చాలు. అంటే ఇప్పుడు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చేసినా 175కి 175 గెలుస్తామంటున్నారు కదా! కష్టం. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. హ్మ్. ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గెలిచే ఛాన్సెస్ అయితే ఈసారి లేదు. సో, లాస్ట్ టైమ్ 151 సీట్స్ వచ్చాయి కదా! అవును. జగన్మోహన్ రెడ్డి గారికి. హ్మ్. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చనుకుంటున్నారు? 20-40 హ్మ్. అంతకన్నా ఎక్కువ రావు. జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు విజనరీ. హ్మ్. అదే లోకేష్ గారు చెప్పినట్టు జగన్ గారు ప్రిజనరీ. ఎందుకంటే డెవలప్‌మెంట్ లేదు. కొత్తగా కంపెనీస్ తీసుకురాలేదు. హ్మ్. ఆ! ఓకే. పేదలకి ఇస్తా అని చెప్పారు కానీ దాంట్లో 10% కూడా ప్రజలకి రీచ్ అవ్వలేదని నేను విలేజెస్ తిరిగినప్పుడు ఎవరికో 10%కి వచ్చేయి తప్ప మాకు రాలేదు, మాకు రాలేదు అన్నారు. నెక్స్ట్ మద్యపానం. మద్యపానం నిషేధిస్తామని చెప్పి చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఎవరైతే డ్రింకర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మాది కాస్ట్ కూడా విపరీతంగా ఉంది. దానివల్ల మేమే ఓడిస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారన్నమాట. ఎవరైతే తాగుతారో వాళ్ళు విపరీతంగా కాస్ట్ ఉంది. బయట నుంచి తీసుకురానివ్వలేదు మొన్నటి వరకు. అది కూడా ఇది ఒక్క క్వార్టర్ తాగాలంటే తాగేది 2 క్వార్టర్లు తాగినా కూడా మాకు ఎక్కట్లే. మేము లేబర్ హార్డ్ వర్క్ చేస్తాము. డే అంతా చేసిన తర్వాత ఒక క్వార్టర్ తాగేవాళ్ళం ఇంతకుముందు. అది తాగిన తర్వాత కొంచెం స్ట్రెంగ్త్‌గా ఉండేది. పడుకునేవాళ్ళం. ఇప్పుడు 2, 3 క్వార్టర్లు తాగినా కూడా అది ఎక్కట్లేదు. ఎక్కువ తాగితే తర్వాత రోజు చాలా బాడీ వీక్ అయిపోయి ఇదవుతుంది. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల మా హెల్త్ పాడైపోయింది. అందుకనే డబ్బులు పోయి హెల్త్ పాడైపోయింది అనే ఉద్దేశంతో మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయమని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళు కాంగ్రెస్‌లో చేరారు గదా! అవును. సో, అన్నపై విమర్శలు చేయడం మీకెలా అనిపిస్తుంది? అది ఏమో పొలిటికల్ స్టంట్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. ఆహ్, వ్యతిరేక ఓటు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీల్చడానికైనా అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనం చూసాం. బాబాయ్ హత్య జరిగిన తర్వాత అతను తెలుసు బాబాయ్ హత్య జరిగింది, ఎందుకు జరిగిందనేది. కానీ ప్రజలకి వేరే విధంగా డైవర్ట్ చేసి సింపతి ఓటుతో గెలిచారు. అదే విధంగా కోడికత్తి ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నాం. ఈ 2 సినారియోస్, ఇష్యూస్ అదే విధంగా షర్మిల గారి పాదయాత్ర ద్వారా ఓటు